నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రకాష్ నగర్లోని నీరజ హైస్కూల్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. విద్యార్థులు గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం చేశారు. వ్యూహ ప్రతి వ్యూహాలతో పోటాపోటీగా తలపడ్డారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికల మాదిరిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ స్వీకరణ కోసం గ్రేడ్ 2 అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణకు ప్రెసిడింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం చేపట్టారు. నామినేషన్ స్వీకరణ అనంతరం ప్రచారానికి సమయం ఇవ్వడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 10th క్లాస్ విద్యార్థులు అంజలి, సాయి భవానీ, పూర్ణచందర్, అబ్దుల్లాలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పారు. పాఠశాలలోని 6th to 10th క్లాస్ విద్యార్థులు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ అనంతరం గెలుపొందిన విజేతలను ప్రకటించి అభినందించారు. ఈ సందర్భంగా నీరజ హైస్కూల్ ప్రిన్సిపాల్ పి రాజు, వైస్ ప్రిన్సిపాల్ సైదయ్య, డైరెక్టర్ రమేష్ తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు విలువను విద్యార్థులు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ నీరజ హైస్కూల్లో కేవలం తరగతి గదిలో పాఠ్యాంశాలను మాత్రమే బోధించకుండా విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించే రీతిలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. In this election, I can participate in MLA. Please for your vote for me. Please vote for me to achieve the success. Thank you. I am playing role of MLA. Please support me and vote for me. కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్య హక్కు 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రమిది. ప్రతి 5 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది. సాదా సీదా కాదిది ఓటు, ప్రధానమైనదిరా. చీరాసారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. పవరుతో రాజ్యమస్తదని భ్రమలో పడబోకు. బ్యాలెట్ ఉన్నోని చేతుల బుల్లెట్ గులాముగిరి బాసు. గులాముగిరి బాసు పేరుకుపోయిన అవినీతి చెదలు అంతమొందేటట్టు. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని ఓటు ముద్రతో నిద్రలేప కదులు. మంచి నేతనే గెలిపించంగా నువ్వే బాదా మొదలు.
కాదా ప్రగతికి చోటు ఓటు 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 కోసం ఓటును అమ్ముకోకు. సో మా నీరజ హై స్కూల్లో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనే దాని మీద వన్ ఓట్ వన్ వాల్యూ అనే దాని మీద అవగాహన పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ అవర్ ఇండియా. సో ఆ లెసన్ మీద 10th క్లాస్ వాళ్ళకి అవగాహన తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 10th క్లాస్ స్టూడెంట్స్ ఈరోజు కంటెస్ట్ పార్టిసిపేట్ ఎమ్మెల్యేగా తర్వాత 6th to 10th స్టూడెంట్స్కి ఓటు మీద అవగాహన కోసం ఎవరైతే 18 years కంప్లీట్ అవుతారో వాళ్ళని ఓట్ హక్కు వస్తుంది వాళ్ళ కొరడం కోసం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. I respected principal sir, director sir and vice principal sir. I am Yuvanjali from 10th class. I play a role as MLA. Today we are conducting a mass assembly election in our school. MLA may be required to be fulfill the desires of people and making the laws and studies. These MLAs are elected by the people. From Sargoni from 10th class, MLA must be a citizen of India. Responsibilities of amend bills and making laws. MLA నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఓటింగ్ అనే దాని గురించి ఒక అవగాహన. I am studying 10th class in Neeraja High School. Today, my name is Abdul. I am studying 10th class in Neeraja High School. Today we conduct the elections, how to elect our MLA in our school. I participate in MLA elections. I happy to say that and thank you. Chandra from 10th class, Neeraja High School. Today conduct mark elections. MLAs, how to elect the MLA for elections. ఈ యొక్క పాఠశాలని ఇది 3rd year సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి సొసైటీలో ఉండేటటువంటి టాపిక్స్ మీద, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఉన్నటువంటి అంశాల మీద పిల్లలకు ఒక అవగాహన కలిగే విధంగా ఈ యొక్క పాఠశాల స్థాపించిన కాంచి వివిధ రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో కూడా వివిధ రకాల యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. మరియు గడిచినటువంటి 2 yearsలో కూడా పిల్లల్లోకి ఒక మానవతావాదం కల్పించేటటువంటి విధంగా అందులకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళ హెల్పింగ్ గురించి. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా వివిధ రకాల స్పోర్ట్స్ కాంపిటీషన్లో పిల్లల్ని పార్టిసిపేట్లో చేయడం జరిగింది. సరే, గెలుపోవటంలో అనేటటువంటి సహజం కాబట్టి వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా పార్టిసిపేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇతరత్ర అంశాలన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలు సొసైటీలో మూవ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ అవసరమైనటువంటి టాపిక్స్ మీద ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్తో పాటు ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మేము స్కూల్ రన్ చేస్తున్నాము. అండ్ అందులో ఒకటి మేనేజ్మెంటే టీచింగ్ కాబట్టి ఇంకా పిల్లలలో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితుల గురించి మాకు ఈజీగా అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా ప్రోగ్రామ్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అనేటటువంటి అంశాన్ని మేము దాన్ని వెలికి తీసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు పిల్లలకి మన డెమోక్రసీ వాల్యూ తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క మాక్ ఎలక్షన్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. దీని ద్వారా పిల్లల్లో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులని రాజకీయ నాయకులు వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఓటుని చూజ్ చేసుకున్నటువంటి ఒక అంశం వారికి తెలియదు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గత 2-3 days నుంచి వాళ్ళకు ముందుగానే ప్రిపేర్ చేయించి ఎలక్షన్స్ యొక్క విధానాన్ని వాళ్ళకి మేము అలవాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా పిల్లలందరూ కూడా నిజంగా మేము ఓటేస్తున్నాం అనేటటువంటి ఆనందంతో ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇటువంటి ఎన్నో యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి పిల్లల్లో ఉండేటటువంటి ఆ యొక్క స్కిల్స్ని బయటకు తీయాలన్నటువంటి అంశంగా మేము యొక్క స్కూల్ రన్ చేస్తున్నాము.